ఇవాళ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏదో పంటలను చూస్తా అని వెళ్ళడం జరిగింది. కరువు కాంగ్రెస్ పార్టీ తీసుకురాలేదు, కరువు మీ దగ్గరనే మొదలైంది. ఈసారి సరైన వర్షపాతం లేక, ఆగస్టు తర్వాత వర్షాలు పడక అన్ని ప్రాజెక్టులు ఎండిపోయి నీళ్లు లేక జరిగింది. దానికి మీరు దాన్ని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రైతుల క్షేమం గురించి రైతులకు చేయడానికి చిత్తశుద్ధి ఉంది. దానికి నిదర్శనం మీరు రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవ్వాల్సి ఉంటుంది. నవంబర్లో ఎన్నికల సందర్భంలో ఏదో ఎలక్షన్ కమిషన్ మీద తోసేసి 6,000 కోట్లు 7,000 కోట్లు ఏవైతే రైతు బంధు డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు మీరు కాంట్రాక్టర్లకు ఇచ్చినమాట వాస్తవం కాదా? అది కూడా 27-28 తారీఖులలో, నవంబర్ 27-28 తారీఖులలో మొత్తం 6,000 చిల్లర కోట్లు అందరు కాంట్రాక్టర్లకు ఇచ్చి ఎలక్షన్లో మీ అభ్యర్థులకు డబ్బులు తీసుకున్నమాట వాస్తవం కాదు. ఇది మీరు వాస్తవం కాదంటే చెప్పండి, మొత్తం లెక్కతో సహా ఎక్కడెక్కడ ఏ కాంట్రాక్టర్లకు ఇచ్చిన డబ్బులు అవన్నీ డీటెయిల్స్ మా దగ్గర ఉన్నాయి. ప్రత్యేకంగా దక్షిణ తెలంగాణలో ఏదైతే ఇప్పుడు మీరు కార్యక్రమం తీసుకున్నారో, మీరు 9-10 ఏళ్ళ నుంచి పట్టించుకోకుండా ఇవాళ కరువు వస్తేనే మీకు కనబడుతుంది. ఈ 9-10 ఏళ్ళ నుంచి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎప్పుడైనా కరువు వచ్చినప్పుడు ఇంతవరకు ఎక్కడికైనా పోయి చూసిండ్రా మీరు? ఏదైనా రైతులు చనిపోయినప్పుడు పరామర్శించడానికి పోయిండ్రా? ఇది కాకుండా ఇక మంచిర్యాల జిల్లా గురించి మాట్లాడినప్పుడు కాళేశ్వరం ద్వారా ముంపుకు మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల పట్టణం కానీ మంచిర్యాల జిల్లా ఉన్నదైన సంగతి కూడా మేము మర్చిపోయింది. అదే కాంగ్రెస్ పార్టీ మొన్న వడగల్లో వాన వస్తే 24 గంటల లోపల గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకొని మీటింగ్కి క్యాబినెట్ ద్వారా నిర్ణయం తీసుకొని వెంటనే నష్టానికి పరిహారం కింద 10,000 రూపాయల ఎకరానికి ప్రకటించడం జరిగింది. అది కూడా సంబంధిత అధికారులు ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్లు సబ్మిట్ చేస్తే ఆ డబ్బులు కూడా సిద్ధంగా ఇస్తారు. పునాదులైన పార్టీ నిర్మించబడ్డది. మీ దగ్గర ఉన్న నాయకులు ఈ పార్టీ ఎటువంటిది అనేది అధికారం ఒక 90 రోజులు 100 రోజులు లేకపోతే అంటే అసలు పార్టీ నడిపే పరిస్థితి లేదు. ఎక్కడికి కోట్ల ఏది అన్ని ఎక్స్పెక్టేషన్గా ఉంది. అధికారం అంటే వాళ్ళకి కావాలి, అధికారం లేకపోతే ఉండే పరిస్థితి లేదు. అదే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ మేమే కనబడుతున్నాం. ఇక్కడ మా ఎంబడి వాళ్ళందరూ 90% పాత 10 ఏళ్ళ నుంచి అధికారం ఉన్నా లేకున్నా అన్ని విధాలుగా కొట్లాడుకుంటా ఎక్కడ కూడా ఒక్కరు కూడా వాళ్ళు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టిన ఒక్కరు కూడా కదలకుండా పార్టీని కదలకుండా పార్టీ పట్టుకుంటున్నారంటే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ప్రజల కోసం ఉన్నది, ప్రజల కోసమే పనిచేస్తాం. మా లక్ష్యం ప్రజలే కాబట్టి, ప్రజల మేలు ప్రజలకు మంచి జరగడం కాబట్టి మాకు అధికారం ఉందా లేదా అనేది పక్క పెట్టి ప్రజల కోసం ప్రజల సమస్యల మీద మొదటి నుంచి కొట్లాడుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంది, కాంగ్రెస్ పార్టీ అయిపోయిందని చెప్పి ఇవాళ ఎవరు అయిపోయినారో ఎవరు ఉన్నారో అందరికీ అర్థమవుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో 17 పార్లమెంట్లలో టీఆర్ఎస్ పార్టీకి 0 సీట్ల మరి ఏమైనా వస్తుందో నాకు తెలియదు. 1-2 ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ 12 సీట్లు ఈ రాష్ట్రంలో గెలుచుకుంటుంది. ఈ రాష్ట్రంలోకి 12 సీట్లు గెలుచుకొని ఈ 12 సీట్ల ద్వారా దేశంలో రాహుల్ గాంధీ నాయకత్వంలో ఇండియా ఏర్పాటు చేయడం జరిగి ఈ దేశంలో ఉన్న దారిద్ర్య రేఖన దిగువలో ఉన్న ప్రజలందరికీ, ప్రత్యేకంగా రైతులందరికీ, మహిళలందరికీ సహకారం చేసి వాళ్ళందరినీ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ఏదైతే బీపీఎల్ కింద ఉన్న దాదాపు ఆ రోజుల్లో కాంగ్రెస్ 2014 కింద 10 సంవత్సరాల పాలనలో 18 కోట్ల చిల్లర మందిని, 18 కోట్ల పైచిలకు మందిని దారిద్ర్య రేఖ నుంచి బయటకు తీసుకొచ్చి మంచిగా చేస్తే
ఈ బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 18 ప్లస్ ఇంకో 20 కలుపుకొని మొత్తం 38 కోట్ల మందిని మళ్ళీ దారిద్ర్యగా కిందికి తోలించే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం చేసింది. స్థానిక టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా సహకరించింది. ఇక మంచిర్యాల నియోజకవర్గానికి వస్తే గడిచిన 30 సంవత్సరాలు ఇక్కడ ఎక్కడైతే ప్రగతి ప్రయాణం ఆగిపోయిందో అక్కడికి వెళ్ళి మొదలుపెట్టి ఈ గడిచిన 110 రోజులల్లా జరిగింది అభివృద్ధి మీకే తెలుసు, పత్రికా మిత్రులకు తెలుసు, మా ఇక్కడ ఉన్న కార్యకర్తలు తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మొట్టమొదటిగా రైతుల సమస్య తీసుకొని రైతులను నిలువు దోపిడీ చేస్తున్న మాజీ ఎమ్మెల్యే, రైస్ మిల్లర్ అంటే టీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్, డీసీఎంఏ చైర్మన్, వీళ్ళందరూ కలిసి రైతుల దగ్గర తూకం పేరు మీద 2 కిలోలను మొదలుపెట్టి చివరి వరకు దాదాపు 10 నుంచి 12 కిలోల క్వింటాల్కు రైతుల దగ్గర దోసుకున్న సంస్కృతి మీది. దాదాపు ఈ నియోజకవర్గంలోనే నాకు తెలిసి 9 సంవత్సరాలు 400 నుంచి 450 కోట్ల స్కామ్ జరిగింది. ఖచ్చితంగా దాన్ని మొన్న 2-3 సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి కానీ క్యాబినెట్ సంబంధించి డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వాటి మీద కూడా ఎంక్వైరీ చేసి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎవరు తిన్నారనేది ఈ డబ్బులు రైతుల దగ్గర ఎవరైతే డబ్బులు మిగిలిన వాళ్ళు విడిచిపెట్టే ప్రసక్తి లేదు. అదే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక 3 రోజుల లోపలనే ఒకటే ఒక పాట అడుగుతున్నాయి. తర్వాత ఈ తూకం ఎందుకు బంద్ అయింది మీరు రైతుల దగ్గర చెప్తారు వాళ్ళే. ఈ 9.5 సంవత్సరాలు అంటే ఈ 19వ పంట, సంవత్సరానికి 2 వేసుకున్న 18 పంటలు అయిపోయినా 19వ పంట మేము చేసినప్పుడు 19వ పంటలు ఎంతైతే ఈ రైతుల దగ్గర నుంచి వరి కొనుగోళ్లు స్మూత్గా అయినాయో ఇంతవరకు 18 పంటలు ఎప్పుడు కూడా కాలేదు. 18 పంటల లారీలకు ఇబ్బందనో, లేకపోతే సంచులకు ఇబ్బందనో, సుతులకు ఇబ్బందనో, అమరులకు ఇబ్బందనో, లేకపోతే కళ్ళలో వడ్లు పోసిన తర్వాత తడిసినాయని చెప్పి, వర్షాలు పడ్డాయని చెప్పి, ఇవని చెప్పి ఇన్ని రకాల ఇబ్బందులు పెట్టారు. ఈసారి ఒక చిన్న ఇబ్బంది లేకుండా వడ్లు జోకడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా రైతుల కోసం, మహిళల కోసం, విద్యా వైద్యం రెండింటి మీద ఫోకస్ చేస్తుంది. విద్య కూడా ఈ సంవత్సరం ప్రభుత్వ స్కూళ్ళల్లో 15,000 అంటే ఇవి రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా ప్రభుత్వ స్కూళ్ళలో 15,400 చిల్లర విద్యార్థులు ఉన్నారు. ఖచ్చితంగా ఈ సంవత్సరం ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పని చేస్తున్నాం కాబట్టి దీని ద్వారా 25,000 టార్గెట్ పెట్టుకున్నాం. సరే 25,000 కాకుండా 20,000 అయితే ఖచ్చితంగా క్రాస్ అవుతాం. చేసి ఈ 5 సంవత్సరాల లోపల ఈ ప్రభుత్వ స్కూళ్ళలో 50,000 తీసుకురావడం మా టార్గెట్ మంత్రిరాల నియోజకవర్గంలో. అంటే ప్రైవేటు సంస్థలకు ధీటుగా, అంటే ప్రైవేట్ ఎక్కడైతే పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు మేము చాలా గొప్ప మంచిగా చెప్తాను, విద్య మాకు ర్యాంకులు వచ్చినాయని చెప్తున్నారు, వాళ్లకు ధీటుగా మంత్రిరాల నియోజకవర్గంలో ప్రభుత్వ విద్య వాళ్ళకి ధీటుగా ఖచ్చితంగా చేస్తాను. ఎన్నికల ముందు మళ్ళీ రీటరేట్ చేస్తాను, మళ్ళీ చేస్తాను. మళ్ళీ ఏ రకమైన సందేహం లేదు. ఈ సంవత్సరం 25,000 అనుకుని 20,000 దాటుతుంది. మాకు ప్రభుత్వం ద్వారా ఏవైతే రెసిడెన్స్ స్కూల్స్ ఉన్నాయో, సరే మిగతా నియోజకవర్గాలు 1-60 వచ్చినా కూడా మనకు మాత్రం 3 ఒప్పుకున్నారు సంబంధిత మంత్రివర్గం. మంత్రిరాల పట్టణంలో ఏమో అమ్మాయిల గురించి రెసిడెన్స్ స్కూల్స్, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్, ఒకటి బీసీ, ఎస్సీ, ఎస్టీ అన్ని రంగాలను కలుపుకొని ముందుకు తీసుకుపోయినప్పుడే అభివృద్ధి అనేది జరుగుతుంది. ఒకటి చేసుకుపోయి ఒకటి విడిచిపెడితే కాదు. కాంగ్రెస్ పార్టీ కానీ ప్రత్యేకంగా నేను కూడా దానికే కట్టుబడినాం. ఇక్కడ ఏదైతే మెయిన్ రోడ్లు చేసినా లోపల కూడా ఈ డిఎండిఎఫ్ కింద కానీ దీంట్లో కానీ దాంట్లో కానీ వేరే రోడ్లు కూడా ఎక్కడెక్కడైతే అవసరం ఉంటాయో అవి కూడా చేపట్టేది అవి కూడా చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతంలో ఏజీఎస్ రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజ్ కూడా చేస్తున్నాం. ఇట్లా ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్న డబ్బులు తీసుకురావడం జరిగింది, పనులను చేస్తున్నాం. దాదాపు 164 కోట్లు, 400 కోట్లు, 250 కోట్లకు యాభై చెప్తున్నాం. ఇది 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల లోపల డబ్బులు వెళ్ళిపోతుంది. రోడ్ అనేది 4 లైన్లు కానీ 6 లైన్లు వేసిన రోడ్డు 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు ఉంటుంది. సో
సో నీ లెక్కలు కూడా నీకే చెప్తున్నాను నేను. అందుకోసం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్రభుత్వం చేసేటప్పుడు ప్రభుత్వం ద్వారా ఇన్వెస్ట్ చేసేటప్పుడు 2 రకాలు ఉంటాయి. ఒకటి క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్, ఒకటి మన ఎస్టాబ్లిష్మెంట్ ఖర్చులు, అవి దానికి తిరిగి రాదు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం క్యాపిటల్ అభివృద్ధి చేస్తే తర్వాత తరాలకు కొంత దాని ప్రకారం 3 నుంచి 4 ఏళ్ళ లోపల నువ్వు చెప్పే 200 కోట్లు వెళ్తే సరే మొత్తం రాష్ట్రం మొత్తం